బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుఏఈ పోర్టు పైన ఇరాన్ దాడి చేసింది. థాయిలాండ్ కార్గో నౌకపై అటాక్ చేసింది ఇరాన్. దాడి ఘటనలో కార్గో నౌక ధ్వంసమైంది. మయూరి నారీ నౌక భారత్ వస్తోంది. థాయిలాండ్ నుంచి క్లాండా పోర్టుకు వస్తూ ఉండగా నౌకపై ఇరాన్ దాడి చేసింది. హార్ముజ్ జలసంధిని దాటుతూ ఉండగా అటాక్ చేసింది. దాడితో నౌకలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. షిప్లో ఉన్న 20 మందిని రెస్క్యూ టీం కాపాడారు. ఈ దాడిలో 2 మృతి చెందారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరొకరు గల్లంతైనట్లుగా తెలిపింది. మరోవైపు దాడిపైన ఇరాన్ స్పందించింది. థాయ్ నౌక మయూరిపై తామే దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. భారత్కు వెళుతున్న నౌకను తామే పేల్చేశామని తెలిపింది. సో ఈ యుఏఈ పోర్టు పైన ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో 2 మృతి చెందారు, ఒకరు గల్లంతైనట్టుగా కూడా తెలుస్తోంది. థాయిలాండ్ కార్గో నౌక పైన ఇరాన్ అటాక్ చేసింది. స్వయంగా ఇరాన్ ఈ విషయాన్ని ధృవీకరించడం కూడా జరిగింది. దాడి ఘటనలో కార్గో నౌక పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ విజువల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మయూరి నౌక భారత్ వస్తోంది. థాయిలాండ్ నుంచి కాండ్లా పోర్టుకు వస్తూ ఉండగా ఈ నౌక పైన ఇరాన్ దాడి చేసింది. హార్ముజ్ జలసంధిని దాటుతూ ఉండగా అటాక్ చేసింది. ఈ దాడితో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. షిప్లో ఉన్నటువంటి 20 మందిని కూడా రెస్క్యూ సిబ్బంది కాపాడటం జరిగింది. ఈ దాడిలో 2 మృతి చెందారని భారత విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. మరొకరు గల్లంతైనట్లు కూడా తెలిపింది. ఇక ఇరాన్ చేసినటువంటి ఈ దాడిని వాళ్ళు ధృవీకరించారు. మయూరి నౌక పైన తామే దాడి చేశామని కూడా ఇప్పటికే ఇరాన్ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. భారత్కు వెళుతున్న నౌకను తామే పేల్చేశామని చెప్పింది.